అలాగుండండి అలాగుండండి. అందరికీ నమస్కారం అండి. గరిమెళ్ళ సత్యనారాయణ గారు పోలాకి మండలంలో జన్మించి ప్రజా గాయకుడు. ఆయన రచయితలు అన్నీ కూడా యూత్ని ఉత్తేజపరిచే కవిత్వంతో ఆయన ప్రజా త్యాగరాజు గాయకుడని మాత్రం ఆయనకి పిలుపుకోవడం వచ్చింది. ఆయన త్యాగరాజు గాయకుడు. అటువంటి గొప్ప వ్యక్తి మన శ్రీకాకుళంలో పుట్టడం అనేది మన అందరము గర్వించవలసిన విషయము. మరి ఆయన తాలూకా జన్మదినమున మనము ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం అనేది మన అందరము గర్వించవలసిన విషయం. మరి అటువంటి గొప్ప వ్యక్తి మన జిల్లాలో పుట్టడం అనేది మన అందరము చేసుకున్న గొప్ప తనమనే నేను అనుకుంటున్నాను. మరి అటువంటి వ్యక్తికి ప్రభుత్వం కూడా ఆయనకు కానీ ఆయన ఫ్యామిలీకి కానీ కొంత ఎలివేట్ చేయడానికి సహకరించాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజాకవి గరిమెళ్ళ సత్యనారాయణ గారి తన జయంతి వేడుకలు ఈరోజు శ్రీకాకుళంలో పాత్రికేయ మిత్రులంతా కలిసి జరుపుకున్నాం. ముఖ్యంగా గరిమెళ్ళ సత్యనారాయణ గారి పేరుతో ప్రెస్ క్లబ్ శ్రీకాకుళంలో కూడా 2000 సంవత్సరంలో ఆనాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుష్పఫలితంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రెస్ క్లబ్ పాత్రికేయుల తాలూకా భవనం కూడా ఆయన పేరుతో పెట్టుకున్నాం. బ్రిటిష్ రాజ్యంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని తన కలం ద్వారా గలం ద్వారా గడగలాంటి మహోన్నత వ్యక్తి ఎవరైతే గరిమెళ్ళ వారు అట్లాంటి మహానుభావుడు మన జిల్లాలో పట్టడం మనం ఎంతో అదృష్టం చేస్తున్నాం. ఆయన తాలూకా జీవిత విశేషాలు నేటి యువతకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి జయంతులు పద్ధతులు జరుపుకున్న ఆనవాయితీ ఉంది. ఇంటాక్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేశాం. అట్లాంటి మహానుభావుడిని స్మరించుకునే కార్యక్రమం ఈరోజు ఆయన జయంతి సందర్భంగా జరగడం ఎంతో అదృష్టం. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి మా పెద్దలు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సెక్రటరీ వెంకటేశ్వర గారికి, వివిధ సేవా సంస్థల పేదలకి, మా ఢిల్లీ అద్రా గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు ప్రముఖ కవి గరిమెళ్ళ సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారి విగ్రహానికి పూలమాల వేసి వేయడం జరిగింది. భారత స్వాతంత్ర సంగ్రామంలో మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయంతో జనాల్ని ఉర్రూతలొగ్గించి స్వాతంత్ర ఉద్యమానికి ఎంతో ఊపిరి పోశారు. ఏదైనా ఒక ఉద్యమం ఉవ్వెత్తున సాగాలంటే దానికి ఒక మంచి నాయకత్వము, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలు, ఒక మంచి గేయాల ద్వారా ఉత్తేజపరిచే పాటలు పాడేవారు, ఆ గేయాలను అందించే రచయితలు వీళ్ళు ఎంతో ముఖ్య స్థానాన్ని వహిస్తారు. ఆ విధంగా శ్రీకాకుళం జిల్లా నుండి స్వాతంత్ర పోరాటంలో మా కొద్దీ తెల్లదొరతనమనే పాటతో యావత్ ఆంధ్రప్రదేశ్ని విజేతలెగించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటట్లు చేసిన మహనీయుడు గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఆయన ఈ జిల్లాలో జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణం. శ్రీకాకుళానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన కొద్ది మందిలో ఆయన కూడా ముఖ్యుడు. శ్రీకాకుళం జిల్లా దియాగ్రహం గ్రామంలో ఆయన విద్యాభ్యాసాన్ని చేశారు. అలాగే ఆయన పాత్రికేయ వృత్తిని కూడా కొనసాగించారు. ఆయన జన్మదినాన్ని ఈరోజు జరుపుకోవడం మనందరికీ ఎంతో ఆనందదాయకము. ఇది ఆయన జన్మదినము. అటువంటి మహనీయులను గుర్తుపెట్టుకోవడం యువతకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది, వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తుందని భావిస్తున్నాను.